తెలుసుకో తెలుసుకో నేస్తమా, బ్రతుకును మార్చుకో మానవా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 1 వచనములో మనం ఈ రీతిగా చదువుచున్నాము. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. పిలాతు చేసిన పెద్ద అన్యాయమిది. ఏలయనగా నిర్దోషి నిష్కల్మషుడైన వానిని, ఏ పాపము లేని వానిని కొరడాలతో కొట్టించెను. రోమా సామ్రాజ్యమందు కొరడాలతో కొట్టుట ఒక భయంకరమైన శిక్షయ్యుండెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతులను కట్టి ఒక స్తంభమునకు బంధించి చర్మముతో చేయబడిన కొరడాలతో వాటి చివరన ఇనుప ముక్కలును ఎండు ఎముకలును కట్టబడి ఉండగా అట్టి కొరడాలతో ఆయనను కొట్టిరి. కొరడాలతో కొట్టబడిన ప్రతిసారి ఈ ఇనుప ముక్కలును ఎండు ఎముకలును ఆయన కండరములలో గుచ్చుకొని ఇరుకుపోవునవి. ఆ కొరడాను లాగినప్పుడు కండరము యొక్క మాంసమును బయటికి వచ్చి రక్తము ధారలుగా కారుచుండెను. మనుష్య కుమారుడు మనుషుని ద్వారా ఈలాటి అన్యాయమును ఎందుకు సహించవలసి వచ్చెను? రోమా సామ్రాజ్యము ఎప్పుడైతే తన వైభవముతో ఉన్నతమైనదిగా ఉండెనో, అదే సమయంలో భ్రష్టత్వములోనూ క్రూరమైనదిగా ఉండెను. ఏ రీతిగానైతే రోమా సామ్రాజ్యము నాశనమైపోయెనో, ఆ రీతిగానే మనుష్యునికి పాపమును బట్టి నరకమందు నాశనముండును. ఈ శిక్ష నుండి మనలను విడిపించుటకు నిర్దోషియు నిష్కళంకుడునగు ఏ దోషమును చేయని వాడైన ప్రభువైన యేసుక్రీస్తు మన శిక్షను ఆయనే సహించెను. ఆయనందు విశ్వాసముంచుట ద్వారా పాపక్షమాపణ రక్షణ పొందగలము. మీ పాప శిక్ష నుండి ఆయనే భరించెను గనుక ఆయనందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడగలరు. తెలుసుకో తెలుసుకో